కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్ పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 100 రోజుల్లో 5 హామీలు అమలు చేశా. మీడియా సమావేశంలో నెరవేర్చిన వాగ్దానాల వివరాలు వెల్లడించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్. కలియుగ దైవం వెంకటేశ్వర్ని ఆలయ అభివృద్ధిలో దాతల సహకారం అభినందనీయం. స్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూర్జహాన్ దంపతులు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలు వింటూ పరిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని. పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ హామీ. గణేష్ నినాదాలతో హోరెత్తిన ఏలూరు. అంగరంగ వైభవంగా భారీ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు. అలరించిన చిత్ర విచిత్ర వేషాలు, నృత్యాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నిక సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఏలూరు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ, తాను ఎంపీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా ప్రజల తరపున పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్నానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. వర్జీనియా పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ధి చేకూరిందని, వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఏలూరులో నిలుపుదల చేయించినట్లు తెలిపారు.
ఏలూరులో జాబ్ మేళా నిర్వహించి 566 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పారు. పామాయిల్ దిగుమతులపై 27.5% సుంకం విధింపు ద్వారా పామాయిల్ రైతులకు టన్నుకు ధర సుమారు 16,500 రూపాయలతో పాటుగా దేశవ్యాప్తంగా వంట నూనె గింజలు పండించే రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే రైతులకి గన్ని వీరాంజనేయ అన్నకి, అలాగే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, అలాగే బొర్గం శ్రీను గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇవాళ పోయినసారి టొబాకో రైతులు ఎలక్షన్ అయిన తక్షణమే పార్లమెంట్ జరిగేటప్పుడు టొబాకో రైతులు వస్తే వాళ్ళకి చెస్ తీయడానికి నా దగ్గరికి వస్తే మేము సెక్రటరీ దగ్గరికి అలాగే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కామర్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు టొబాకో రైతులకి ఇమీడియట్గా గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళకి విసులుబాటు కల్పించడం జరిగింది. ఏది టొబాకో రైతులకు సంబంధించి నీతి ఆయోగ్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉందంటే సెక్రటరీ గారే కన్విన్స్ చేస్తే నీతి ఆయోగాలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమందరం కూడా నీతి ఆయోగ్లో మీటింగ్లో సెక్రటరీ అయినా కానివ్వండి, చైర్మన్ అయినా కానివ్వండి, ప్లస్ కామర్స్ సెక్రటరీ అయినా కానీ అందరూ కూర్చొని అందరం కూర్చొని నీతి ఆయోగాలని ఒప్పించడం జరిగింది. నీతి ఆయోగాలు ఒప్పుకున్నాక ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకుంది. ఇవాళ దాన్ని ఒక 10 రోజులు వెనకాల నీతి ఆయోగాలు కామర్స్ డిపార్ట్మెంట్కి రేట్లు పెంచి ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మనం అడిగిన తక్షణమే ఏది ఉన్నా కూడా మేము ఏదైనా ఒక లెటర్ ఇచ్చినా కూడా ఆంధ్ర ఎంపీలు ఏ లెటర్ ఇచ్చినా కూడా 100% పని చేస్తున్నారు. రైతులకి ఈసారి బీజేపీ గవర్నమెంట్ కూడా చాలా వరకు అండగా ఉంటామని కూడా నేను ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో నాకు 15-20 నిమిషాలు పర్సనల్ ఇంటరాక్షన్ జరిగినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈసారి రైతులకి మేము పెద్దపీట వేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా పనిచేస్తున్నారని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ పామ్ ఆయిల్ రైతులందరికీ కూడా మీ అందరికీ ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా కూడా నేను చేసి పెడతాను మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈ పామ్ ఆయిల్ ఉన్నాయో క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ వీటి యొక్క ప్రైస్ కూడా తగ్గిపోతూ ఉంది. తగ్గినప్పుడు అది డెఫినెట్గా రైతులకి మంచి జరుగుతుంది. మరి ఈ విషయంలో మరి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో ఇలాంటి మరి ఒక రైతులకు సంబంధించి అభివృద్ధి పనులు చేయడం అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కేవలం 100 రోజుల్లోనే ఇటువంటి మరి మేజర్ అచీవ్మెంట్స్ చేస్తున్నారు ఎంపీ గారు. మనం అటు చూస్తే వందే భారత్ ఇక్కడ స్టాప్ కానివ్వండి, లేకపోతే జాబ్ మేళ కానివ్వండి, లేకపోతే టొబాకో సంబంధించి కానివ్వండి, ఈ రోజున మరి ఏదైతే వారి ఎఫర్ట్స్ ఉన్నాయో ఈ యొక్క క్రూడ్ అండ్ రిఫైండ్ ఆయిల్ 20% పాయింట్స్ పెరగడంలో వారు అక్కడ చొరవ తీసుకొని సెంట్రల్ మినిస్టర్స్తో మాట్లాడి అది ఈరోజు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మన ఎంపీ గారికి కూడా కృషి కూడా ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడంలో కానీ, మరి అలాగే నిన్న మొన్న ఒక 20 రోజుల నుంచి వరద బాధితులంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటే తన వంతు సహాయంగా 25 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం కానీ, అదే కాకుండా ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాక మరి నిన్న మొంట్లో సుమారు 600 మంది ఎవరైతే నిరుద్యోగ యువతున్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 10 కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా ఇంటర్వ్యూలు తీసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా మీరందరూ కూడా సర్టిఫికేట్లు ఇవ్వండి. రాబోయే రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో మీ అర్హతను బట్టి మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ కంపెనీ ఏదైతే చెప్పిందో సుమారు 600 మందికి ఉద్యోగాల ఏర్పాటు కృషి చేసినటువంటి తమ్ముడు ఎంపీ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఏలూరు నగరంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న రామచంద్రరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు. దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయాన్ని త్వరలో కొలువుదీరనున్న నూతన పాలక మండలి మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాల్లో ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు, మేయర్ షేక్ నుజహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలత వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 23వ వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అనంతరం కోకోకోలా ఏలూరు డీలర్ ప్రముఖ వ్యాపారవేత్త దేవినేని వెంకటేశ్వర కుమార్ తన తల్లిదండ్రులు దేవినేని బసవరావు, రామశేఖరమ్మల జ్ఞాపకార్థం 8 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తర సింహద్వారం టేకు తలుపులను ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. పవిత్రోత్సవాలను తిలకించారు. ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర వెంకట రవిప్రకాష్ శర్మ, కిళాంబి వెంకట పవన్ కృష్ణమాచార్యులు తదితరులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అర్చకులు, ఆలయ ప్రముఖులు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులను దుస్సాల్వా మెమెంటోతో సన్మానించారు. అలాగే మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను కూడా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఏలూరు నగర ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. దాత దేవినేని వెంకటేశ్వర కుమార్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. నగర్ మేయర్ షేక్ నుజహాన్ మాట్లాడుతూ పవిత్రోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు పాలడుగు రాజేంద్ర ప్రసాద్, పాలడుగు రమాదేవి దంపతులు, ఈతకోట శ్రీనివాసరావు, నల్లా కాశీ విశ్వేశ్వరరావు, సంబంగి జగదీష్, మాజీ చైర్మన్ తోలేటి శ్రీనివాస్, కలగర కిషోర్, కోటి, మాగంటి హేమ, జంపా సూర్యనారాయణ, భోగరాజు ప్రసాద్, దేవినేని సృజన్ చౌదరి, దేవినేని జ్ఞానదీప్, ఆలి ఈవో నాగం సన్యాసరావు, పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరులో రామచంద్రంపేటలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు మరి నిన్న ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఉదయం మరి దేవునికి వెంకటేశ్వర స్వామికి మరి పవిత్రాలు సమర్పించడం జరిగింది. అలాగే ఏదైతే ఉత్తర ద్వారాన్ని పునర్మించడం కోసం దేవినేని వెంకటేశ్వరరావు గారు మరి వెంకటేశ్వర కుమార్ గారు మరి ఆయన దాతృత్వంతో ఆ సింహద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున దాన్ని కూడా సింహద్వారాన్ని కూడా ప్రారంభించుకుని మరి దేవుని యొక్క కృప దయ మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే ఎంతో పవిత్రమైన ఈ దేవస్థానం, ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మరి ఏలూరు ప్రజలందరికీ కూడా ఉండాలి, ఏలూరు దినదిన అభివృద్ధి చెందాలి, ఏలూరు ప్రజలందరూ కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అది ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది. తప్పనిసరిగా వెంకటేశ్వరుని దయ కృప ప్రజలకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నారాయణపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యులు వారు, మేము, అలాగే మరి ఆలయ కమిటీ వారు అందరూ కూడా కలిసి మాకు స్వాగతం పలికి ఆశీర్వాదం అందించడం జరిగింది. ఈ పవిత్రోత్సవాలు మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం, అలాగే మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున సింహద్వారాన్ని కూడా ఈరోజు పునః ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీనికి దాతలుగా మరి దేవినేని వెంకటేశ్వర కుమార్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ స్వామివారి ఆశీస్సులు వారికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దెందులూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యేని పలువురు కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఎన్నో గ్రామ సమస్యలను ఈ 100 రోజుల్లో పరిష్కరించి ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు.
కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు, పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీంట్లో ఉంటున్నావా? ఇవ్వండి EMI కూడా ఇవ్వండి. ఏమని నువ్వు చెప్పేవాళ్ళు మనం కానీ తీసుకురావుదమ్మా. ఇతనే వేరే దాంట్లో చేసేవాడు. మ్యారేజ్ చేసుకుని వచ్చేసారు. కొంచెం కానీ 5 months నుంచి హైదరాబాద్ కోల్పోయారు. ఈ 5 నెలల్లో కొంచెం ఈ మ్యారేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ పెద్దలు ఒప్పించుకోవడం అది చేస్తున్నారు. మ్యారేజ్ చేస్తున్నారు. మెడికల్ ల్యాబ్ సంబంధించిన హైదరాబాద్ నేను అడుగుతున్నది డిపార్ట్మెంట్లుగా నో అబ్జెక్షన్ తీసుకుని చేంజ్ చేసి ఏంటి వెంకటేశ్వరరావు బాబు ఎంత ఆడి అలా వస్తాయి. రానంటే డబ్బులు గుర్తించేసి వేరేవాడు తిప్పారు. ఎవడోడు అమ్మేశాడు? ఏలూరు అమీనాపేట వద్ద గల పోలీస్ కళ్యాణ మండపంకు సమీపంలో పోలీస్ క్వార్టర్స్కి ఎదురుగా భారత్ పెట్రోల్ బంక్, వెల్ఫేర్ పెట్రోల్ బంక్కు సోమవారం భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన భవన నిర్మాణ డిజైన్లు, నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏలూరు ప్రజానీకానికి స్వచ్ఛమైన, సరైన కొలతలు, ప్రామాణికత కలిగినటువంటి పెట్రోల్, డీజిల్ను అందించడం కొరకు పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకును స్థాపించడానికి శంకుస్థాపన చేసినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఏఆర్, అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీహర్రావు, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ వైవి రమణ, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ప్రసాద్ రాజవాడే, టెరిటరీ మేనేజర్ భారత్ పెట్రోలింగ్, విజయవాడ ఇంజనీరింగ్ ఆఫీసర్ పుల్లూరి ఆచార్య, ఏలూరు సేల్స్ ఆఫీసర్ బొడ్డు సూర్య, కాంట్రాక్టర్ వి శ్రీమన్నారాయణ మరియు భారత్ పెట్రోలియం సంస్థ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. दक्षिणाच्यम शरणंदो के दक्षते दक्षिणाच्यम जानंदो मेदिनी देवी सुंदरोज्याभा देवी वासवी ब्रह्म वक्तस्थाने भूजना स्तोत्रम विष्णुमनः नमो नमः ओम दत्पुरुषाय विद्महे महारुद्राय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् वेदोक्त सवर्ण दिव्या मंत्रपुष्पं समर्पयामि यजनन्तं भक्तानां संस्थात्महे तदेव लग्नं ददनं ददेवतानाबलं मिथ्याबलं दैवबलं ददेव लक्ष्मीपदे विघ्नस्मरामि द्रवन्ते राजावरणा द्रवन्ते बृहस्पतिः इन्द्रस्याग्नस्य राष्ट्रं धारयतां ध्रुवं हस्तु मन्यते विष्णोर्य परमं पदम्
ధ్రువంతే రాజావరణాత్ ధ్రువంతే బృహస్పతిః రత్నంగతం ధ్రువాస్తనాభ్యోనా భవరితోః స్వధర్మానసేభ్యః ఊర్ధ్వంజగాదవేషమృతిశ్రదామృతవైప్రాణార్జం జ్యేష్ఠం స్వత్యభాజనः సంయోరావణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞవదే దవీ స్వస్తిరస్వనః స్వధర్మానసేభ్యః మృత్యుంజయాయ నమో నమః ఆనందకర్పూరనీరాంజనం ప్రకల్పయామి నీరాజనాంతరం సదా ఆచమనీయం సమర్పయామి పర్యాభ్యనంతరాజస్వముద్యోతి హరియోనాహారం సంయోరావణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞవదే దవీ స్వస్తిరస్వనః స్వధర్మాన్సేభ్యః ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను జై గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 9 రోజుల పాటు గణనాథుడు ప్రజల నుంచి పూజలు అందుకున్నాడు. రామకోటి ప్రాంగణంలోని గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజు వందల సంఖ్యలో తరలివచ్చారు. 10వ రోజు స్వామివారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి గంగమ్మ ఒడికి చేర్చేందుకు తీసుకువెళ్లారు. మేళ తాళాలు, డప్పుల వాయిద్యాలు, కోలాటం నృత్యాలు, డీజే సౌండ్ సిస్టంతో యువత కేరింతలు, శక్తి వేషాల మధ్య గణేష్ నిమజ్జనానికి తరలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 9 రోజుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను ప్రజలు అభినందించారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా కుండి సెంటర్లో హేలాపురి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బిర్లా భవన్ సెంటర్ సమీపంలో ఎన్ఎస్ మార్కెట్ వద్ద కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో 9 రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడి విగ్రహాలను సోమవారం నిమజ్జనానికి గంగమ్మ ఒడికి తరలించారు. గణనాథుడి విగ్రహాలను ట్రాక్టర్లు, లారీల్లో ఉంచి డప్పులు, టపాకాయలు, డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జనాన్ని నిర్వహించారు. గణపతి బాప్పా మోర్యా అంటూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కోలాటం, చెక్క భజనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. స్థానిక ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, న్యూమాంగ్స్ కుంగ్ఫు జాతీయ అధ్యక్షులు, మాజీ ఎస్పీ డాక్టర్ కె. రాజశేఖర్, కుంగ్ఫు విద్యార్థులకు కలర్ బెల్ట్స్, ఎల్లో బెల్ట్స్, జి. కార్తికేయ, ఆర్. శ్రీనిధి, గాంధీ స్కూల్, గణేష్ గ్రీన్ బెల్ట్, టి. చైతన్య, బి. సంహిత బ్రౌన్ బెల్ట్, బాలికలు 10 మంది, బాలురు 15 మంది, మొత్తం 25 మందికి బెల్ట్స్, సర్టిఫికెట్స్ ఎమ్మెల్యే చంటి చేతుల మీదుగా అందించారు. డాక్టర్ రాజశేఖర్ సెల్ఫ్ డిఫెన్స్ గోల్డ్ ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పించడం కొరకు ఏలూరు జడ్జ్ ఎస్పీ కేవీఎస్ కిషోర్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. కార్యక్రమంలో మాస్టర్ జీవి రాఘవ, మహిళా ఇన్స్పెక్టర్ శ్రీమతి సరస్వతి రాఘవ మరియు శ్రీనివాస్ ప్రభు, గ్రాండ్ మాస్టర్ పెనుగొండ, మారం అను, ఏలూరు ప్రెసిడెంట్ ఎన్. సుబ్రహ్మణ్యం, ఏలూరు జిల్లెళ్ళముడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సరే గట్టిగా ఓకే సార్ 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 న్యూమాంగ్స్ కుంగ్ఫు అసోసియేషన్ ఏలూరు వారు మరి ఏదైతే పిల్లలందరికీ మంచి ట్రైనింగ్ కుంగ్ఫులో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరికీ ఏదైతే బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ మరి వచ్చినాయో వాళ్ళందరూ కూడా
అందరూ కూడా బెల్ట్లు సాధించిన వాళ్ళందరికీ కూడా బెల్ట్ ఇవ్వడం అందజేయడం జరిగింది. మరి చిన్ననాటి నుంచే వీళ్ళందరికీ కూడా ఏదైతే వీళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించడానికి కుంఫు ఎంత ఉపయోగపడుతుందో అలాగే వాళ్ళనే తీర్చిదిద్ది ఎవరైతే రాఘవ దంపతులు అలాగే శ్రీనివాస్ గారు కూడా వీళ్ళ మంచిగా పిల్లల్ని చిన్ననాటి నుంచే ఒక ఉత్తీర్ణులుగా తయారు చేసి ఈ రోజున కుంఫులో వాళ్ళని ఈ స్థితికి తీసుకొచ్చారు. రేపు రానున్న రోజుల్లో కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పటికీ 10 ఏళ్ల లోపే వీళ్ళు ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తప్పనిసరిగా ముందు ఇంతకంటే నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఎదటి వారిని కూడా వాళ్ళ నుంచి ఏదైనా ఆపద వచ్చినప్పుడు రక్షించడానికి ఈ కుంఫు అనేది ఉపయోగపడితే మళ్ళీ ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్లాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుకుంటున్నారు. రాజశేఖర్ గారు రిటైర్డ్ ఎస్పీ గారు ఆయన కూడా రావడం జరిగింది పిల్లల్ని అభినందించడానికి. మరి పిల్లలు ఈ విధంగా ప్రోత్సాహం ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కుంఫు పట్ల ఆకర్షితులై తప్పనిసరిగా కుంఫు నేర్చుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. కుంఫు క్రీడాకారులకి అందరికీ ఆశీర్వాదములు. సో సార్ చెప్పినట్లు ఇప్పుడు ఈ వయసు నుంచే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో ఏదో జరిగింది, ఎవరో ఏదో సహాయం చేస్తారని కాదు, మనకి మనం సహాయం చేసుకుంటే మనకు మనం నీట్గా నిలబడాలనే ఉద్దేశంతో ఇది చేసాం. ఇది మోస్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కి పనికి వస్తుంది. ఇది సార్తో కూడా అది చెప్పాను. సార్ సహాయం కూడా మనకి ఎన్నో విధాలుగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు సపోర్ట్ చేస్తారు సార్. సో అది దృష్టిలో ఉంచుకొని మన ఊరికి మంచి పేరు తేవాలి. ఊరిలో మైల్ స్టోన్ అనేది మీ యొక్క కృషి ఒక మైల్ స్టోన్ నిరూపిస్తుంది. మిమ్మల్ని తప్పకుండా నేషనల్ ఈవెంట్స్కి తీసుకెళ్తానని నేను ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బ్రౌన్ బెల్ట్ వరకు కూడా వాళ్ళందరికీ కూడా ఒక 25 మెంబర్స్కి పిల్లలందరికీ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్కి ఈ బెల్ట్ అవార్డింగ్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మరి బడ్జెట్టి చంటన్న గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డింగ్ చేయడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క అచీవ్మెంట్ తీసుకున్నందుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేసినందుకు మహిళా ఇన్స్ట్రక్టర్ ఏపీ మహిళా ఇన్స్ట్రక్టర్ సరస్వతి రాఘవ మేడంకి ఆవిడకి, అలాగే కిడ్స్ ఇన్స్ట్రక్టర్ నిఖితాశ్రీకి, అలాగే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క గ్రేడింగ్ ఇయర్లీ వన్స్ మేము చేయడం జరుగుతుందని ఏలూరులో ఒక 4 ఇన్స్టిట్యూట్స్ పెట్టడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఉపయోగించుకోమని చెప్పి పేరెంట్స్ చెప్పుకుంటూ మరి ఈరోజు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈ బెల్ట్స్ తీసుకున్నందుకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా ఆనర్ చేసినందుకు వారికి మా యొక్క లూమా స్కూల్ తరఫు నుంచి ఏలూరు నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమం న్యూమాస్ కుంఫు అసోసియేషన్ ద్వారా బెల్ట్ అవార్డింగ్ అండ్ సర్టిఫికేట్స్ జరగడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్స్ అండ్ బెల్ట్ అవార్డింగ్ చేయడం జరిగింది. చక్కగా స్టూడెంట్స్ కూడా చక్కగా డెమో చేసి మంచి కుంఫు మూమెంట్స్ వీళ్ళ ఆధ్వర్యంలో రాఘవ మాస్టర్ అండ్ సరస్వతి రాఘవ వీళ్ళ మేడం గారు వీళ్ళంతా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల చాలా చక్కగా మంచి ట్రైనింగ్ బాగా ఇచ్చారు. పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు. అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా ఇలాగే బాగా చేయాలని, బాగా పిల్లలందరూ కుంఫు నేర్చుకోవాలని, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కుంఫు అంతా నేర్చుకోవాలని చెప్పి మా కుంఫు అసోసియేషన్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. పని పాట కార్యక్రమం ద్వారా నిరాశ్రయులైన మహిళలకు టైలరింగ్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఎస్ఎం సుభాని అభినందనీయులని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శరణాల మాలతీరాణి తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని న్యూ అశోక్ నగర్లో ఉన్న పని పాట శిక్షణ కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి శరణాల మాలతీరాణి పరిశీలించారు. అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించి విలువలు, సంస్కృతి, సాహిత్య కార్యక్రమాలను ప్రజలలో భాగస్వామ్యం చేస్తూ కళాకారులను తయారు చేస్తున్న సుభాని బీజేపీలో కొనసాగడం హర్షణీయమని అన్నారు. శిక్షణ పొందుతున్న మహిళలకు, కళాకారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సుభాని మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని అన్నారు. పెంగళ వెంకయ్య స్ఫూర్తితో గత 30 సంవత్సరాల నుండి జాతీయ జెండాలను తయారు చేసి ఉచితంగా అందజేస్తున్నానని, జాతీయ జెండాలు కొనకూడదు, అమ్మకూడదు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. నిరాశ్రయులైన మహిళలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నాయకులు నడపన దానభాస్కర్, భూపతిరాజు శ్రీనివాసరాజు, చింతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా ఆ కార్యక్రమంలో భాగంగా సుభాని గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పని పాట ఈ కార్యక్రమంలో భాగంగా వారు ఏదైతే అనేక మంది మహిళలకు ఉపాధి నిమిత్తం ఇక్కడ కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాన్ని
ఆ కార్యాలయాన్ని మేము సందర్శించడం జరిగింది. మరి చాలా అద్భుతంగా ఒక్క ఫుడ్ మిషన్ శిక్షణే కాదు, మరి కళాకారులు కూడా ఇక్కడి నుంచి అనేక మందిని తయారు చేయడం, మరి భారతదేశానికి సంబంధించిన అనేక రకమైన విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, పోరాటాలు సహితం కూడా ఈ కార్యాలయం నుంచి మరి జరుగుతుండటం చూసి మాకు చాలా సంతోషం కలిగింది. మరి సుబాని గారు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మరి మేమంతా కలిసి ముందుకు నడుస్తున్నందుకు కూడా మేము గర్వపడుతున్నాం. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. మరి మొన్న వికసిత భారత్లో చూస్తే కనుక సుమారుగా ఒక 20 కార్యక్రమాలకి 20 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతున్న నేపథ్యం అందరికీ తేటతెల్లమైనదే. దానిలో భాగంగా అందరికీ కూడా అన్ని విషయాలు కూడా చేరువవ్వాలి అంటే మరి అందరూ కూడా భాగస్వాములయ్యి అవి అందిపుచ్చుకొని ఆ కార్యక్రమాలని అర్హతని మీరు పొందగలిగి అనేక రకమైన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది ప్రతిదీ కూడా అందిపుచ్చుకోవడానికి మహిళలు అనేక మంది అర్హులు ఇక్కడ ఉన్నారు. మరి వారందరూ కూడా స్వయం ఉపాధి కూడా చేపట్టి ముందుకెళ్ళగలరని కూడా మేము భావిస్తున్నాము. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా నమోదు అవ్వడం కూడా జరిగింది. వితరణ చేసినటువంటి సుబాని గారు లాంటి గొప్ప జాతీయ భావం కలిగిన వ్యక్తితో మేము ముందుకు నడవడం మేము చాలా గర్వంగా భావిస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతవరకు మరి దేశ ప్రగతి కోసం, దేశ క్షేమం కోసం పాటుపడుతున్న ఆ పార్టీలో కొంతమంది నిరాశ జీవులకి ఆశ్రమాలు కలుగుతాయి. వాళ్ళకి కొన్ని పనులుగా జరగాలంటే జనతా పార్టీలో జరుగుతాయనే ఉద్దేశంతో నేను ముందుగా మరి మాలతీరాణి గారి ఆధ్వర్యంలో నేను జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గర పని నేర్చుకునే వాళ్ళు చాలామంది పేదరికంలో ఉన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేయాలని చెప్పి పని పాట అని ఘంటసాల సొసైటీ స్థాపించాం. మరి వాళ్ళకి ఏదైనా రావాలి అంటే మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కడో నెట్లో పెట్టుకొని వచ్చేవాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి తెలియట్లా అమాయకులు. మరి చేయాలంటే ఒక పార్టీలో ఉండి ఈ సందేశాలన్నీ కూడా లేని వాళ్ళ కోసం కానీ లేకపోతే మా జెండా ప్రచార కార్యక్రమాల్లో కానీ మరి పింగళ వెంకయ్య గారు మన తెలుగువాడు, ఆయన గుర్తింపు లేదు. మరి మోడీ గారి దాకా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి చేరాలి అంటే మరి ఇక్కడ నాయకుల్ని మన మాలతీరాణి గారు లాంటి వారి అండ మాకు ఉన్నప్పుడు మా సందేశాలు కూడా కేంద్రానికి వెళతాయి. కొంతమంది పేదలకి, నిరాశులకి కొన్ని మేలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అలాగే నా దగ్గర ఉండి నాకు పని నేర్చుకుంటున్న మా మహిళా బృందం కూడా కొంతమంది వాళ్ళు ఆసక్తిగా మరి పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల MBA HOD డాక్టర్ కె శ్రీధర్ సూచించారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల MBA స్టూడెంట్స్ ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు స్ట్రీట్ ప్లే ప్రదర్శించారు. మొక్కలు నాటుదాం, వృక్షాలుగా పెంచుదాం, ప్లాస్టిక్ కవర్లను విడనాడదాం, క్లాత్ జూట్ బ్యాగులను వాడదామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా HOD డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ మానవుడు చేసిన తప్పిదాల వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని, ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగితే మానవజాతి తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. అనంతరం క్లాత్ బ్యాగులను ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్, ఈ కవిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవాళ మా విద్యార్థులు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఓజోన్ పొర క్షీణించడం వల్ల ప్రకృతికి మానవాళికి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు వివరించడానికి మరియు ఆ నివారణ చర్యల గురించి చెప్పడానికి మా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీంట్లో కార్యక్రమంగా ఈ ఫ్లాష్ మ్యాప్, స్కిట్, ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మా కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జున గారికి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర గారికి, విద్యార్థులకి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే సహకారం అందించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సామాన్య ప్రజలమైన మనం మన నిత్యావసరాలు కొనుక్కోవడం కోసం రోజుకు ఒక క్యారీ బ్యాగ్నైనా మనకు తెలియకుండానే కొంటున్నామండి. దాన్ని నివారించడం కోసం మేము జూట్ బ్యాగ్స్ తీసుకొచ్చామండి. ఇలాంటి జూట్ బ్యాగ్స్ ప్రతి ఒక్కళ్ళు కనుక మహిళలైతే తమ హ్యాండ్ పర్సుల్లో, పురుషులైతే తమ వాహనాల్లో కనుక భద్రపరుచుకుంటే ఎప్పుడైనా ఏదన్నా కొనాలనుకున్నప్పుడు ఒక క్యారీ బ్యాగ్ కొనే ఇది తప్పుతుందండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు పరిగణలోకి తీసుకోవాలని నేను ఈ వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మరియు మా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి కె వెంకటేశ్వరరావు గారు, కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జున గారు, సెక్రటరీ మెంబర్ హరిరామ్ కృష్ణంరాజు గారు, మా ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ కెవి శ్రీధర్ గారు, మా విద్యార్థులు, ఎంబీఏ విద్యార్థులు, మా సహోపాధ్యాయులు మరియు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కల్చరల్ కమిటీ మెంబర్స్ అయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 9 రోజులు వేలాది మంది భక్తుల నుంచి పూజలు అందుకున్న గణనాథుడు 10వ రోజు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కమిటీ సభ్యులు వందలాది మంది భక్తుల సమక్షంలో డ్రా తీశారు. కార్పొరేటర్ తంగెళ్ల రాము లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, కొట్టు మధు, కొట్టు మనోజ్, జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 15వ రోజు కార్పొరేటర్ గారికి వాళ్ళ మిసెస్ పేరు మీద 15 కోట్లు రాశారు. విజేత అయినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు మన తంగెళ్ల రాము గారికి తగలటం అనేది మనం అందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయం. మరి వారి పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి పట్ల కూడా ఎప్పుడో ఎదురు చూస్తున్నటువంటి శ్రీ వచ్చేసింది. మధు గారు టోకెన్ నంబర్ ని చూస్తా ఉన్నారు. అంత లాటరీ అంత తొందరగా వచ్చేస్తే ఇంకా స్వామివారి మహిమే ఉంటుంది. షూ తీసి రానే పైకి సబాన తప్పనిసరిగా ఇది బలరాం గారికి పెద్ద టాస్క్. ఎందుకంటే చక్కగా చూడాలి, ఆయన డౌట్కి వేసేయకూడదు, రెండైపులా చూడాలి. బలరాం గారికి టాస్క్, ఆయన కూడా ఒక దాంట్లో వెళ్ళకోకుండా మధు గారు చూడాలి. ఓకే, చాలా ఓపికగా చిరునవ్వుతోటి మధు గారు, బలరాం గారు చక్కగా తీస్తా ఉన్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి. మరి ఇదే ప్రాంగణంలో గత సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా, అయ్యప్ప స్వాములకి, భవానీలకి, అలాగే దీక్ష తీసుకున్న ప్రతి స్వాములకి కూడా అక్టోబర్ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 16వ తారీఖు వరకు ఇక్కడ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మరి దీక్ష తీసుకునే స్వాములు ఎవరైనా ఉన్నట్లయితే
ఆ తారీఖును దృష్టిలో ఉంచుకుని మరి మీరు దీక్ష తీసుకుంటే మీ ఇక్కడ బెస్ట కార్యక్రమం ఏర్పాటు చేయబడితే మరి స్వాములు అలాగే దాతలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణమయ్యప్ప. ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు గొల్లపల్లి మల్లికార్జునాచార్యుల సేవలు ఆదర్శనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని లక్కవరం గ్రామంలో మల్లికార్జునాచార్యులు జయంతి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో సిపిఐ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమాలను ముందుకు నడిపించిన మహనీయుడు మల్లికార్జునాచార్యులని కొనియాడారు. మల్లికార్జునాచార్యులు సిపిఐ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయడంతో పాటు పారదర్శకంగా ఉండే నాయకులని అన్నారు. సభా కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు సీనియర్ బుర్రకథ కళాకారులు జూనియర్ నాజర్ బిరుదాంకితులు సబ్బి కనకారావును సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సెక్రటరీ బండి వెంకటేశ్వరరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు టీవీఎస్ రాజు, బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు గొలిమె బాలయ్య, ప్రముఖ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ, ఎల్ఆర్ కృష్ణబాబు, ఉపాధ్యాయులు లీలాకుమార్, సీతారామాంజనేయులు, ఫకీర్, సోషల్ వర్కర్ వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. అభిమానంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బండి వెంకటేశ్వరరావు గారికి, లీలాకుమార్ గారికి, వచ్చిన వారందరికీ కూడా వారి కుటుంబం తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అభినందనలు చెప్పకూడదు. మన లైబ్రరీకి వచ్చేది కానీ తీసుకొని ఇంటికి వచ్చారనమాట. మా అమ్మ కంగారు పడిపోయి లోన కరెంట్ అంటే ఏమీ లేదు, మీ ఓడి కవిత పడింది ఒకసారి చదవమనండి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత సాయంత్రం నేను కలిసా. సాయంత్రం అప్పుడే మాస్టర్ ఇంటికి కూడా రావడం, చుట్టూ చెట్లు ఇవి అవి మొత్తం కూర్చున్న తర్వాత అడిగారన్నమాట, ఏమేమి రాశావు, ఏమేమి చదివావు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి ఏటా కూడా జరుపుకుంటారని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వారి యొక్క ఆశయాలు చేస్తున్నాం. ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నంతకాలం ఉపాధ్యాయ వృత్తి నుంచి బయటకు వచ్చినది కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ఆశయ ప్రవర్తనని మేము ముందు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఆయన అడుగుజాలలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మేము జీవించినంతకాలం ఆయనలాగే పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం పనిచేస్తామని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మల్లికార్జునాచార్య గారికి సిపిఐ తరఫున అలాగే కార్మిక సంఘం ఏఐటీ తరఫున జోహార్ అర్పిస్తూ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కూడా పాల్గొన్నందుకు భాగ్యంగా భావిస్తూ మరి మీ అందరి ముందు సెలవు తీసుకున్నాను. మండల కేంద్రమైన పెదవేగి గ్రామంలో గల బ్రహ్మంగారి గుడి వద్ద జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు సోమవారంతో 9 రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. సోమవారం స్వామివారికి ప్రాతకాల అర్చనతో పాటు అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం అంగరంగ వైభవంగా డప్పులు, మేళ తాళాలతో గ్రామంలో స్వామివారిని ఊరేగించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. 9 రోజుల పాటు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండడంతో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి, జిల్లా తెలుగుదేశం పార్టీ సంయుక్త కార్యదర్శి తాత సత్యనారాయణ, వీరంకి సత్యనారాయణ, బెల్లంకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. పెదవేగి గ్రామం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద గత 9 రోజులుగా గణపతి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవముగా పూర్తి చేసుకుని స్వామివారి ఈరోజు ప్రాతకాలార్చన అనంతరము కూడా విగ్రహ కలశ ఉద్వాసన కార్యక్రమం నిర్వహించబడుతోంది. అనంతరము కూడా మధ్యాహ్నం 3:30 గంటలకు స్వామివారి యొక్క రథయాత్ర అంటే ఊరేగింపు కార్యక్రమం 3:30కు ప్రారంభమవుతుంది. ఈ 9 రోజులు కూడా గ్రామంలో స్వామిని అత్యంత వైభవంగా భక్తులందరూ కూడా కొలవటం జరిగింది. ఈ భగవంతుడిని ఎప్పుడైతే మనం ప్రార్థించామో ఎటువంటి విఘ్నాలు లేకుండా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి స్వామి అని చెప్పి మా కుటుంబాలన్నీ కూడా అన్యోన్యంగానూ ఆరోగ్యాలతోనూ వర్ధిల్లుతూ ఉండాలి. మేము చేపట్టిన కార్యక్రమము సంకల్పించిన కార్యక్రమము కూడా విఘ్నం లేకుండా విజయం చేకూడాలి అని స్వామిని ప్రార్థిస్తారు. అందరూ బాగుండాలి, అందులో మేమందరము కూడా ఉండాలి అనే సంకల్పంతో ఈ 9 రోజులు స్వామిని అర్చించాము. అనంతరము కూడా కలశ ఉద్వాసన కార్యక్రమము, తదుపరి కార్యక్రమంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించబడును. కావున గ్రామస్తులు 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరి ప్రార్థిస్తున్నాము. అనంతరము బుధవారం ఉదయం 10 గంటలకు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క అన్నప్రసాదన కార్యక్రమం నిర్వహణ జరుగును. కావున గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు 50 మంది కూడా స్వామివారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ఆ వరసిద్ధి యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఆరోగ్యాలు కలిగి ప్రతి కార్యక్రమంగా దిగ్విజయంగా పూర్తవుతుంది తెలియజేయటమైనది. నమో పార్వతీపదే హర హర మహాదేవ హర. మార్కెట్లో ధర ఉన్నా దిగుబడి లేక నిమ్మ రైతులు నష్టాల్లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలలోని పంగిడిగూడెం గ్రామంలో రైతు సంఘ నాయకులు పర్యటించి నిమ్మ తోటలను పరిశీలించారు. నిమ్మ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కిలో నిమ్మకాయలకు రైతుకు 50 నుండి 70 రూపాయల వరకు ధరిస్తున్న తోటల్లో నిమ్మకాయలు దిగుబడి లేక నష్టపోతున్నారని చెప్పారు. ఎర్రనల్లి, తెల్లదోమ వంటి తెగుళ్ల వల్ల నిమ్మకాయల దిగుబడి బాగా తగ్గిపోయిందని అన్నారు. దిగుబడి లేని సమయంలో ధర పెంచి నంబర్ రైతులు మంచి ధర ఇస్తున్నట్లు చేస్తున్న ప్రచారం వలన రైతులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. నిమ్మ తోటల్లో తెగుళ్ల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఎరువులు, పురుగుమందులు రైతులకు సబ్సిడీపై అందించాలని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా నిమ్మ రైతులకు నష్టాలు రావడం వల్ల తోటలు తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిమ్మ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు. నిమ్మ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, గుర్రం పాపారావు తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం, అట్లాగే తిమ్మాపురం, అలాగే గొల్లగూడెం ఈ గ్రామాల్లో నిమ్మ తోటలని ఇవాళ మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఈరోజు మార్కెట్లో నిమ్మకాయలకి ధర ఉన్నట్టుగా ఇవాళ వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. కిలోకి 80 రూపాయలు 90 రూపాయలు మార్కెట్లో రైతుకి ధర వస్తుందని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మా తోటల్లోకి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ఎక్కడ కూడా కాపు కనపడట్లేదు. ఇవాళ అన్నీ కూడా పిండి దశలో ఇవాళ నిమ్మకాయలు ఉన్నాయి. అయితే వర్షాలకు కూడా నిమ్మ పూత రాలిపోయి ఇవాళ సరైన దిగుబడి వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. అయితే ఇప్పుడు తయారే పంట వచ్చేటప్పటికి మార్కెట్లో ధర తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ రైతు దగ్గర పంట లేదు కాబట్టి మార్కెట్లో కాస్త ధర ఉన్నట్టుగా నిమ్మకాయలకి చెప్తున్నా సరే ఆ ధర ఏమీ కూడా ఇక్కడ రైతులకు వచ్చే పరిస్థితి లేదు. అంటే దిగుబడి లేని కారణంగా ఇవాళ నిమ్మ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ వర్షాల మీద వర్షాలు పడడం వల్ల కూడా ఇవాళ రైతులకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నిమ్మ రైతులకి ఇవాళ కన్నీటి చెమ్మే మిగులుతూ ఉన్న తప్ప నిమ్మ రైతులకు ఏమాత్రం కూడా లాభసాటిగా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లాగే తోటలు చూస్తే ఇవాళ తెగుళ్ళతో కూడా నిండిపోయి ఉన్నాయి. ఇవాళ ఎర్రనల్లి కానీ తెల్లదోమ కానీ ఇట్లాంటి తెగులు రావడం వల్ల కూడా నిమ్మ దిగుబడి తగ్గిపోవడం కారణంగా కనపడతా ఉంది. ఇవాళ ఏ చేతులతో అయితే తోటలు వేశారో ఆ చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యాన శాఖ అధికారులు కూడా నిమ్మ రైతుల సమస్య మీద దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ దిగుబడులు రాక కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకునే దానికోసం కూడా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిమ్మ తోటలో పరిస్థితి బాగోలేదండి. ఎర్రనల్లి బట్టి చెట్లు చచ్చిపోతున్నాయి.
చెట్లు చచ్చిపోతున్నాయి. ఇప్పుడే వర్షాలకు పూత రాలిపోయింది, ఇప్పుడు పిన్న మీద ఉంది. అక్కడే 80 రూపాయలు అంటున్నారు. ఏమన్నా ఏరి పంపిస్తే మాకు 50 రూపాయలు వేస్తున్నారు. మాకు ఈ చెట్లలో ఏమి కతి మేము అప్పుల పాలు అయిపోయి కతి మేము బాగా చాలా దెబ్బతిన్నామండి. మేము కది చెట్లు కూడా చచ్చిపోతున్నాయండి, మందులు కొట్టినా కంట్రోల్ అవుతలేదండి వానలకి. ఇలా ఉందండి మా పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 100 రోజుల్లో 5 హామీలు అమలు చేశా. మీడియా సమావేశంలో నెరవేర్చిన వాగ్దానాల వివరాలు వెల్లడించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కలియుగ దైవం వెంకటేశ్వర్ని ఆలయ అభివృద్ధిలో దాతల సహకారం అభినందనీయం. స్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూర్జహాన్ దంపతులు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలు వింటూ పరిష్కరించిన ఎమ్మెల్యే చింతమనేని. పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ హామీ. గణేష్ నినాదాలతో హోరెత్తిన ఏలూరు. అంగరంగ వైభవంగా భారీ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు. అలరించిన చిత్ర విచిత్ర వేషాలు, నృత్యాలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.